మీ పేపర్ కదా సెకండ్ ప్రయారిటీ ఏమి? అంటే నాకెందుకో మొదటి నుంచి ఈనాడు పత్రిక అలవాటు. ఈనాడు పత్రిక ఖచ్చితంగా చదవాల్సిందే. వస్తా ఈనాడు చదువుతా, సాక్షి ఒక్కోసారి సాక్షి కూడా వస్తుంటుంది, ఎందుకంటే సాక్షి ముందు వస్తుంటుంది పత్రిక, ఒక్కోసారి సాక్షి చదివేస్తుంటారు. ఈనాడు సాక్షి మార్నింగ్ చదివేస్తాను. అంతా అయిపోయి మ్యాక్సిమం 7:30కి రెడీ స్టార్ట్. మళ్ళా ప్రజాక్షేత్రంలోకి ఆఫీస్కి వచ్చేస్తాను నేరుగా. ఒక్కోసారి నేరుగా వార్డుల్లోకి పోతా, ఒక్కోసారి ఆఫీసులోకి వస్తా. ఆఫీస్లోకి వచ్చి ఆంధ్రజ్యోతి చదువుతా. మధ్యాహ్నం భోజనం టైంలో అన్నీ చదువుతా. భోజనం ఏం తీసుకుంటారు మీరు మామూలుగా? ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి ఏదో రకరకాలుగా పెడతా ఉన్నారు నాగరాజు గారు. అంటే మీరు ముఖ్యంగా ఇష్టపడి తినేవంటే? ఇష్టం అంటే నాకు కొంచెం, నేను భోజన ప్రియుడినే, కానీ సంవత్సరం రోజులుగా ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాగి సంగటి, అన్నం కూడా కొంచెం మెత్తగా వండి పెట్టాలా, ఆయిల్ కూడా తక్కువ ఉండేటట్టు. విధంగా ఒక సంవత్సరం నుంచి నోరు కట్టేసుకున్నారు ఇప్పుడు దాదాపుగా. బాగా ఇష్టంగా ఏం తింటుంటారు మీరు? రొయ్యలు తినేవాడిని, మటన్ కైమా తినేవాడిని. ఓకే, మటన్ కైమా, రొయ్యలు చాలా ఇష్టం. చేప జన అంటే చాలా ఇష్టం. మటన్ కైమా అంటే కూడా చాలా ఇష్టం. మళ్ళీ మటన్ ఇష్టం లేదు, మటన్ కైమా ఇష్టం. కైమా ఒకటే. రొయ్య ఇష్టం. ఇవన్నీ కూడా ఇంట్లో అంటే మేడం చేస్తారా? మా మిస్సెస్ చేస్తుంది. ఓకేనా. అంటే ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులలో శ్రీమతులు వంటలు చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది, అంత పని మనుషులు ఎక్కువ వంటలు చేస్తుంటారు. నా భార్య ఎప్పుడు ఎమ్మెల్యే భార్య అనుకోదు. నేను ఆ భార్యకి కూడా చెప్తుంటా, ఇవన్నీ శాశ్వతం కాదు, అసలు ఎమ్మెల్యే అనే ఫీలింగే మనకు వద్దని చెప్తా. మామూలుగా నా భార్య దేవస్థానాలు పోతే కూడా నేను చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తా. కారు కూడా యాడంటాడు పార్కింగ్ చేసేదానికి లేదు. మా డ్రైవర్లో కూడా చెప్తుంటా, రాంగ్ రూట్లో పోయేదానికి లేదు. దేవస్థానాల్లో యాడంటాడు పార్కింగ్ చేసేదానికి లే, కొంచెం దూరంగా పెట్టుకో ఉండాలా, గౌరవంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా. పోయామా వచ్చామా, టికెట్ కొనుక్కో, పోయి ఇచ్చేసి అంతేగాని ఆడికి వెళ్ళి నా భార్య కూడా కోరుకోదు, నా ఆలోచన కూడా చెప్తూ ఉంటా. సినిమాలు బాగా చూస్తుంటారు? బాగా చూస్తుంటా. ఇప్పటికి కూడా చూస్తారా? ఇప్పటికి కూడా. నేను మీకు చూడడం తెలుగు సినిమా ఉండదు. సెకండ్ షోకి వెళ్తారా? చూడడం తెలుగు సినిమా ఉండదు. సెకండ్ షోకి వెళ్ళి ఎప్పుడు లేస్తారు? నేను 12:30 రోజు. మీరు ఒకటి వెళ్తారా, ఫ్యామిలీ తీసుకెళ్తారా? నేను నా భార్య కలిసి ఒక 20 ఏళ్ల ముందు ఒక సినిమా చూసున్నాం. అనే కదా ఇది కరెక్ట్. ఆమె పిల్లల్ని తీసుకొని పోతుంటుంది, పిల్లల్ని తీసుకుపోతుంటారు. నేను ఏదైనా వారిద్దరు ఫ్రెండ్స్తో పోతుంటా. మీకు బాగా నచ్చిన సినిమా ఇది ఇటీవల శతమానం భవతి బాగా నచ్చిందా? కుటుంబ సన్నివేశాలతో. ఓకే. బాహుబలికి ప్రిపేర్ అవుతున్నారా? బాహుబలి 2 కదే చూస్తా. ప్రీమియర్ షో చూడాలనుకుంటున్నారా ఎట్లా? సెకండ్ షోనా? ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ చూస్తా, ఆ రోజు పరిస్థితిని బట్టి. ఫస్ట్ డే ఖచ్చితంగా చూసేయాల్సిందే. ఫస్ట్ డే సెకండ్ షో కానీ. ఆ సినిమా కన్నా ఫ్యామిలీతో వెళ్తారా, ఒకటి వెళ్తారా? అక్కడనే. అంటే ఫ్యామిలీ అసలు బయటికి తీసుకెళ్ళరా మీరు? తక్కువ, చాలా తక్కువ. ఇంట్లో గోల్ చేయరా వారు, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళబోదు? అలవాటు అయిపోయింది. చెప్పాను కదా, నాకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడని, అర్థం చేసుకునే భార్యని ఇచ్చాడని. అంటే నా లక్ష్యం ఆమెకు తెలుసు, కాబట్టి నా లక్ష్యం కోసం ఆమె కొన్ని వదులుకుంది. అంతవరకు గొప్ప విషయం. 2014 ఎన్నికల్లో, అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారి టికెట్ ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేకపోయారు. అయితే ఆ తండ్రి లక్ష్యాన్ని కొడుకు నెరవేర్చారు. 2014లో వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇవ్వడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని చట్టసభలకు పంపించారు. మీ లక్ష్యం నెరవేరింది, ఎమ్మెల్యే కావాలని. ఆ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవడానికి కావచ్చు, మరే ఇతర అంశాలు కావచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? గత 3 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా శక్తికి మించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నాను. వివిధ రకాల మార్గాల ద్వారా, సామాజిక సేవా నిధులతో కావచ్చు, అధికారుల సహకారంతో కావచ్చు, ప్రభుత్వ సహకారంతో కావచ్చు, ఎంపీల సహకారంతో కావచ్చు, 5 ఏళ్లకి నాకు వస్తున్నటువంటి జీతం సహకారంతో కావచ్చు, నా స్నేహితుల సహకారంతో కావచ్చు, నా తమ్ముడు సహకారంతో కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అయితే ఇదేది నా లక్ష్యం కాదు. నా లక్ష్యం ఒకటే నాగరాజు గారు, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి భవిష్యత్తులో ఒక భారీ స్థాయిలో ఒక మంచి ఫ్యాక్టరీలు కానీ,
ఐటీ కంపెనీలు కానీ రావాలి, ఉపాధి దొరకాలి. దానికి నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆలోచనలని ఆచరించేదానికి ఇప్పుడు అంత అవకాశం లేదు. రేపటి రోజు దేవుడి దయ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ప్రోత్సాహం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన రోజు అధికార పార్టీగా ఇంకా కూడా అవన్నీ ఆలోచనల్ని, ఆకాంక్షల్ని నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభ్యుడిగా ఈ జిల్లా కోసం నేను ఇది చేశా. ఈ కాలువలు, డ్రైన్లు, రోడ్లు, బోర్లు, శ్మశానాలు ఇవన్నీ సర్వసాధారణం. ఇవి కాదు, ఒక ప్రత్యేకంగా ఈ జిల్లా కోసం, నా నియోజకవర్గం కోసం నేను ఇది చేశా అని చేయాలా అన్న తపన నాకు.